అని 40 ఇండస్ట్రీ నాయకుడు ఎవడన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదన్నా కానీ కులమతాలకు అతీతంగా ఏదన్నా కానీ నేను బాగా దేశాలకు పోకున్నట్లా ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంటిది ఈరోజు నిన్న చూసినాము. వైసీపీ నాయకులకి ఎవరికే కానీ ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈగుడుతో ఇస్తే వాళ్ళకు పాము పాలు పోసినట్లు పాము పాలు పోసినట్లే అని ఏ ముఖ్యమంత్రి అన్నా ఎక్కడ నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ మాట అనిండ్రు. ఇప్పుడు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? 76 సంవత్సరాలు అంటారు, ఇప్పుడు 40 ఇండస్ట్రీ అంటావు, నేను 4వ ముఖ్యమంత్రి అంటావు. ఇదేనా నీది 4వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఒక్కరు నీ దాంట్లో ఉంటారు, నీకే సంబంధము. 5 కోట్ల జనాభా నీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటారు. అలాంటిది రోజున మీ కార్యకర్తలు ముందు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏం చేయొద్దండి అని ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అంటారా? ఎక్కడైనా ఉందా? ఏ దేశంలోనూ ఉందా? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మీ కార్యకర్తలు ఎట్లా ఊగినే ఉంటారు? ఇంకా రెచ్చిపోతున్నావు కానీ నువ్వా? అదే మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఎక్కడే కానీ ఏదైనా గలాడు జరిగితే ఫస్ట్ మిమ్మల్నే అరెస్ట్ చేస్తారు, మిమ్మల్నే లోపలికి వేస్తాన విధంగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఆయనగా నీకిన్నా నువ్వు అంటుంటావు నా అనుభవం అంత లేదు, నీ వయసు అంటుంటావు. నీ వయసుకి నీ అనుభవానికి ఆయన తేడాకి ఆయన మాటలకి నీ మాటలకి ఎంత తేడా ఉందో చూస్తున్నారా? మన రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు కూటి ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది అనే విధంగా జనాలు కానీ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి ఖచ్చితంగా కాలర్ పట్టుకొని నిలదీసే టైం దగ్గరకు వస్తుంది. ఈ సంక్షేమ పథకాలు చూసే మిమ్మల్ని ఆకర్షితులై జనాలకి ఓట్లేస్తే ఈరోజు అన్నీ ఉచిత బస్సు అసలు ఎక్కడ ఊసేలేదు. ఫస్ట్ తొలి సంతకం పెట్టినావు నువ్వు పిఎస్సికి, ఇంతవరకు దానికి 9 నెలలు అయిపోయింది. నీ తొలి సంతకానికే విలువ లేకపోతే నీ సంతకం అది, ఎవరు వేరే వాళ్ళ సంతకం కాదు, తొలి సంతకము డిఎస్సి సంతకం అని 9 నెలల నుంచి పాపం వాళ్ళు పడిగాపులు వాస్తున్నారు. ఎక్కడో పోయి ఫ్యామిలీ పెట్టుకొని పోయి అందరూ పోయి ఎక్కడో పడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చితేనే అయిపోయి వచ్చేసి మాకు 16,000 ఉద్యోగాలు వచ్చా అని ఎంతో ఆశ పెట్టుకొని చేస్తే ఈ రోజు నువ్వు చేసింది ఏమి? ఇప్పుడు ఏమి డెవలప్మెంట్ చేసినావు నువ్వు? డెవలప్మెంట్ నేను సంపద సృష్టిస్తాను, ఇదేనా సంపద సృష్టినిది? ఇదే అరాచక పాలన సంపద సృష్టినిది? ఈ అప్పులు కోసిన ఈ సంపద సృష్టి 1,30,000 కోట్లు అప్పు చేసినావు ఇప్పుడు 9 నెలల్లోనే. దానికి ఏదో లెక్క చెప్పాలి నువ్వా? మా జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి లెక్క చెప్పినాడు. నువ్వు లెక్క చెప్పుకున్నా కుదరదంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రజలకు ఖచ్చితంగా తీసుకొని పోతాము. మీ నిలువ చేసే మేము కాదు, ప్రజలే మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారని చెప్తున్నాం. అంకల్ గారెడ్డి నువ్వు పెట్టుతున్నది ఏంటంటే అమరావతి కోటి పెడుతున్నావు, కానీ మా రాయలసీమలో ప్రతిసారి నువ్వు ఆలూరుకు వచ్చినప్పుడు చెప్తావు వేదావతిని పట్టించుకున్నావా? నగడో రిజర్వాయరు మా జగనన్న పోయి మేము అడిగింటే 59 కోట్లు టెండర్ చేసినారు.
అది బిల్లులు పెండింగ్ ఉంటే 20 కోట్ల బిల్లులు రావాలా? నగడం రిజర్వేరు ఎక్కడ దాన్ని? ఆ బిల్లులు ఇంతవరకు కానేదు. వేదావతి నువ్వే కదా చెప్పినది, నువ్వే ఈ ఆలూరులో నీదే సెంటర్లోనే. నేను వస్తేనే ఫస్ట్ వేదావతినే చేస్తాను, వేదావతికి నిధులు ఇస్తానని చెప్పినావు. వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా? నీకు ఇంత చిత్తుశుద్ధి ఉందా? మా రాయలసీమ ప్రజలకు ఎందుకు నీకు అంత కోపము? నీ కోస్తా సైడు ఆంధ్ర సైడే డబ్బులు ఇస్తున్నావు, కానీ మా రాయలసీమ ప్రజలంటే నీకు చాలా, అసలు రాయలసీమ ప్రజలంటే నీకు చాలా వేలేస్తున్నావు నువ్వు అని. ఆలూరు ఎడారి, నీళ్ళు తాగాక నీళ్ళు లేవు. ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలం అయితేనేమి, ఆస్వర మండలకానికి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు నీళ్ళు లేకే వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు నీళ్ళు ఉండి కాదు, నీళ్ళు ఊళ్ళో నీళ్ళు లేక అన్ని గ్రామాలను వదిలిపెట్టిపోయినారు. కావాల్సి ఉంటే మీ బృందాన్ని, కావాల్సిన మీ నాయకులు ఉన్నారు, మీ ఇన్ఛార్జ్ ఉన్నారు, కావాల్సింటే పోయి చూడమన్నాను గ్రామాల్లో పోయి ఎంత గోడాడుతున్నారో. అలాంటిది ఒకటే చెప్తున్నాము చంద్రబాబు నాయుడికి, విపక్షం చూపకుండా మా రాయలసీమకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ నిధులు ఏమో నిధులు తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అంత ఉత్తమాటలు చెప్పిన దానికి అంత ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా. అదేవిధంగా అంగోటి చెప్పినావు, యమునూరులోనే ఒకటి వాల్మీకిని ఎస్టీలో చేర్స్తానటివి. యమునూరులో ప్రసంగంలో చెప్పినావు, అది ఆలూరులో వచ్చి చెప్పినావు. ఇది 9 నెలలు అయింది. నేను అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు నాకు అధికారం ఇస్తేనే నేను ఖచ్చితంగా ఫస్ట్ మీకు ఎస్టీలో చేస్తానంటివి. ఎక్కడ దాని ఊసని ఉందా? వాల్మీకి అందరూ నీకు ఓట్లేసిరి. మరి నువ్వు ఏదైనా ఒక్కటన్నా నిలబెట్టుకున్నావు నీ పేరుని, ఒకటి ఒక్కటన్నా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తివి, డబ్బు లేదంటివి. వేదావతికి ఫస్ట్ నేను కట్టబడి ఉంటాను, అది వెనక పడిపోయిందని చెప్తే ఇంతవరకు తను అసలు ఈ బడ్జెట్లో ఏడా రూపాయి లేదు. అదేవిధంగా తుంగభద్రకి గేట్ కొట్టుకొని పోయింది. అది ఎప్పుడైంది అది? ఇప్పుడు మళ్ళీ దానికి అసలు దాన్ని ఆచేయలేదు. తాత్కాలిక గేట్ పెట్టినారు. దాని పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తాయి, మే నెల దాటితే వర్షాలు వస్తాయి, దానికి టెండర్లా ఏం లేదు. ఎట్లా నీళ్ళు? మా పరిస్థితి ఎట్లా? మా రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా? ఎడారి అంటే మా రాయలసీమని ఎడారి చేయాలనుకున్నావు నువ్వా? దానికి దాదాపు 120-130 కోట్లు అయితే పెడితే దానికి ఎక్కడైనా నిధులు పెట్టినారు మీరు. రైతు పక్షపాతి అంటావు నువ్వు. ఏడున్నా నువ్వు రైతు పక్షపాతి? నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు నువ్వా. రైతుల నిండా మోసం చేసి గొంతులు కోసి నాయకుడు నువ్వు. అలాంటిది నువ్వునే ఎలక్షన్లో మాత్రం మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాతో నువ్వునే చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి నిజాలు చేసిరి. రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ అన్ని జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వే ఎందుకు చేపిస్తున్నట్లు? ఇప్పుడు మీరు అది బాగలేదు కదా, మరి రీసర్వే ఎందుకు చేపిస్తున్నారు మీరు? ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద గోడ కొట్టుకొని పోయి ఈరోజు గెలిచి సీట్లో కూర్చొని అయిపోయినా నాకేం వయసు అయిపోయింది, నా పని అయిపోయింది, చాలు నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే అది కాదు. అది ఖచ్చితంగా నిన్ను ప్రజలు నిలదీస్తారు. ఆ టైం వచ్చింది. మేము కానీ అంతవరకు ప్రజల్లో మీ మోసాలని చెప్పి ప్రజలకు తీసుకొని పోయి మేము ప్రజల్లోనే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈరోజు మీడియా మిత్రులకు అందరూ చెప్తున్నాం.